దీంట్లో నీకు తప్పకుండా ఒక మంచి స్నేహితుడు దొరుకుతాడు. ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. హలో, ఎక్కడున్నావురా? మంచి కొత్త స్టఫ్ వచ్చింది, మస్తు క్రేజ్ ఉంటుంది, రారా. బా నేను రాలేనన్నా. నిన్న ఇంట్లో దొరికిపోయినావుట కదా, అందుకే భయపడుతున్నావా? అవునన్నా, నేను రాలేను, వదిలేయండి నన్ను. అరే ఈ సన్ని పేరెంట్స్ అట్లే ఉంటారా, నన్ను గట్టిలో కొట్టి బయటికి గింటేశారు. నేను భయపడ్డానా? తీసుకుంటలేనా? ఉన్న ఒక్క లైఫ్ని ఎంజాయ్ చేయాలిరా, లైఫ్ మళ్ళీ రాదురా. సరేనా? నేను మనం ఎప్పుడు వెయిట్ చేసే కన్నా ఉంటా, రా. దీంట్లో నీకు తప్పకుండా ఒక మంచి స్నేహితుడు దొరుకుతాడు. ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. కొత్త స్టఫ్ వచ్చింది, మస్తు క్రేజ్ ఉంటుంది, రారా. నాకు తెలుసురా సార్, నేను వస్తావని. నీకు నాతో ఉన్న బంధం కన్నా మనకు దీంతో ఉన్న బంధం వేరే. తీసుకో. ఒక బ్యాడ్ ఫ్రెండ్ నీ లైఫ్ను స్పాయిల్ చేయడానికి చూస్తాడు. ఒక గుడ్ ఫ్రెండ్ నీ లైఫ్ని బాగుపడేలా చేస్తాడు. ఇప్పటికి కూడా నీ లైఫ్ నీ చేతిలోనే ఉంది. వద్దన్నా, నాకు తీసుకోవాలనిపించట్లేదు. మా ఫ్యామిలీ గుర్తొస్తుంది, చాలా గిల్టీగా ఉంది అన్న లోపల. తీసుకో, కొత్త స్టఫ్ చాలా క్రేజీగా ఉంది. అరే ఒక పఫ్ తీసుకోరా, జిందగీ మొత్తం మాయమైపోద్ది, మస్తు మజా ఉంటుందిరా. నేను తీసుకోలేనన్నా. మత్తు బంధం
భారము విడిపించును, పాప భారము తొలగించును, పాప భారము తొలగించును, పాప భారము తొలగించును, విమోచించి రక్షించును, బలపరచి దేవా, అగాధ స్థలముల నుంచి పైకి లేవనెత్తువాడా, నా తమ్ముడు తండ్రి గంజాయి మత్తుకు బానిసై జీవితమును పాడు చేసుకుంటున్నాడయ్యా. ఆ బంధకము నుంచి విడిపించుము నాయనా. సన్నీ, టీ అవుతుంది, తాగుతూ కూర్చో. నేను ఎవరికి సారీ చెప్పాను, బరాబర్ తాగుతా, నా ఇష్టం. సారీ వదినమ్మ, నిన్న మీతో అలా మాట్లాడినందుకు. సన్నీ, నువ్వు అలా అన్నందుకు బాధగా లేదు. ఎందుకంటే నువ్వు అలా బిహేవ్ చేయడానికి కారణం నువ్వు అలవాటు చేసుకున్న ఆ గంజాయి మత్తు. ఆ మత్తును విడిచిపెట్టు, అది చాలు నాకు. సరే వదినమ్మ, మళ్ళీ ఎప్పుడు గంజాయి తీసుకోండి. సరే కూర్చో సన్నీ, టీ తీసుకొస్తాను. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సన్నీ. 10 సబ్జెక్ట్స్ పోయినాయి. నువ్వు మంచి స్టూడెంట్, నీ నుండి నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచిగా చదివేవాడు కదా, అలా ఎలా ఫెయిల్ అయ్యావు? అరే నువ్వు స్టేట్ ర్యాంక్ వస్తావని గల్లు ఎగిరేసుకొని చెప్పుకున్నారు ఒక్కొక్కరికి. నాకు ఎంత కష్టం ఉన్నా కానీ కూడా నిన్ను ఆ కష్టం విలువ తెలియకుండా నేను చదివించిన. అరే నువ్వు కష్టం విలువ మర్చిపోయినావు, ఫ్యామిలీ విలువ మర్చిపోయినావు. అరే నీ ఆఖరికి నీ బ్రతుకు విలువ కూడా నువ్వు మర్చిపోయినావురా. మత్తు నీ జీవితాన్ని ఎంత చిత్తు చేసిందో. అరే ఇప్పటికైనా అర్థమైతలేదారా నీ జీవితం ఏందో? సన్నీ, ఎందుకురా అలా టెన్షన్గా ఉన్నావు? ఏమైనా ప్రాబ్లమా? ఏంటి వీడు ఇలా వెళ్ళిపోతున్నాడు? ఏమైనా ప్రాబ్లంగా ఉన్నాడా? స్వీటీ, టీ తీసుకోరా. సన్నీ ఎర్రా? ఏమో అయినమ్మా, వాడేదో టెన్షన్ ఉన్నట్టున్నాడు, ఇప్పుడే బయటికి వెళ్ళాడు. అవునా, సరే వచ్చాక అడుగుదాంలే. సరే. హలో అన్న. సన్నీ చెప్పరా. నేను ఫెయిల్ అయ్యానన్నా. పిచ్చిలేస్తుందో, నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నా అన్న. నేను ఖచ్చితంగా కొత్త స్టాఫ్ తీసుకోవాల్సిందేనా, నా వల్ల కావట్లేదు అసలే. ఫెయిల్ అయినా పాస్ అయినా బాధ అయినా హ్యాపీ అయినా దానికి సొల్యూషన్ ఒకటేరా, అది మత్తు. ఓకే, లొకేషన్ పిన్ చేస్తా, వచ్చేసి. సరే అన్న, పెట్టు.
తీసుకోరా సన్నీ. ఒక బ్యాడ్ ఫ్రెండ్ నీ లైఫ్ ను స్పాయిల్ చేయడానికి చూస్తాడు, ఒక గుడ్ ఫ్రెండ్ నీ లైఫ్ ని బాగుపడేలా చేస్తాడు. తీసుకోరా. అరే నువ్వు స్టేట్ ర్యాంక్ వస్తావని గల్ ఎగిరేసుకొని చెప్పుకున్నారు ఒక్కొక్కరికి. Divine rage, a telegoristic tone. You snatch all on me, it's like wind. Crow cries, distant thunder and dust. ఇప్పుడే కథ మొదలైంది. మళ్ళీ కలుద్దాం.